నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ ఆగస్టు 15 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆగస్టు 15 డెడ్ లైన్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పెట్టినటువంటి సందర్భం. రుణమాఫీ చేస్తామనేటువంటి మాట ఇప్పటికే ఇచ్చినటువంటి సందర్భంలో అసలు రుణమాఫీకి అవకాశం ఉందా? 6 గ్యారెంటీల విషయంలో ఇంకా ఎలా ముందుకు వెళ్ళదలుచుకున్నారు? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే ప్రభుత్వం విప్ ఉన్నారు. అన్న, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొత్తానికి 6 గ్యారంటీలకు సంబంధించి ఎంతో కొంత ముందడుగు పడ్డప్పటికి కూడా రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందడుగు పడలేదు అన్నటువంటి మాట ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఇంకా నెల 15 రోజుల వ్యవధిలో ఆగస్టు 15 కూడా రానున్నటువంటి సందర్భం. మీరే చూస్తారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండ్రు ఆగస్టు 15వ తేదీ లోపల రైతు రుణమాఫీ చేస్తామని. బీఆర్ఎస్ పార్టీ లాగా 4 సార్లు 8 సార్లు చేసేటువంటి పరిస్థితి కాదు. రైతు రుణమాఫీ చేస్తాం. ఈరోజు హరీష్ రావు గారు రాజీనామా డ్రామాను ఏదైతే తెర మీదకి లేపిండో మేము వారికే గుర్తు చేస్తున్నాం. ఆయనే అసలు ఈ ప్రభుత్వానికి రైతు రుణమాఫీ చేసే ఆస్కారం లేదు. రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను. ఆ క్లిప్పింగ్ వేయండి ఒకసారి. మేము ఆగస్టు 15 లోపల అమలు చేసి తీరుతాము, రుణమాఫీ ఇస్తామని చెప్పి అన్న తర్వాత మళ్ళీ కొత్తగా ఆయన రాజీనామాలో ఏదేదో రాసుకొని వచ్చేయండు. అసలు రాజీనామా ఏ విధంగా ఉండాలి? ఆయనకు అనుభవం లేదా? నేను 6 సార్లు 7 సార్లు 5 సార్లు గెలిచినటువంటి రాజీనామా పత్రం స్పీకర్ గారు ఫార్మేట్ రూపంలో ఇస్తే రాజీనామా ఆమోదం పొందుతుంది. అందుకే మేము అంటున్నాం, ఆగస్టు 15వ తేదీ లోపల మీరు మానసికంగా సిద్ధం కండి. మీరు స్పీకర్ గారు ఫార్మేట్లో రాజీనామా పత్రాన్ని అందుబాటులో ఉంచుకోండి. మేము ఆగస్టు 15వ తేదీ లోపల రైతు రుణమాఫీ చేయగానే ఆ రాజీనామా లేఖను స్పీకర్ గారికి ఇవ్వండి. మీరు మాజీ ఎమ్మెల్యే కాక తప్పదనే మాట ఈ సందర్భంగా చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం చూడగానే నిజంగానే వీళ్ళు రైతు రుణమాఫీ చేస్తుందని చెప్పని ఆలోచిస్తూనే ఆయన ఏవేవో రాసుకొని వస్తుండ్రు. అలా అయితే రాజీనామా ఆమోదం పొందది. మేము స్పీకర్ గారు ఫార్మేట్లు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రైతు భరోసా విషయంలో మీరు మేనిఫెస్టోలో చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే రైతు బంధును పెంచుతూ కూడా మేము పోతామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రైతు బంధు విషయంలో పెంచినటువంటి సందర్భం లేదు. కౌలు రైతులను కూడా ఇంకా తీసుకోవడం లేదు. రైతు భరోసాగా మార్చినటువంటి ఆ రైతు భరోసా ఈసారైనా పెరిగి వస్తుందా? కౌలు రైతులకు ఏమైనా మేలు జరిగేటువంటి అవకాశం ఉందా? రైతు భరోసాను తప్పనిసరిగా అమలు చేసి తీరుతాం. విధి విధాన రూపకల్పన జరుగుతుంది. అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చించాలని చెప్పిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు కూడా చర్చలో జరుగుతూ ఉంది. మేము ఎక్కడ కూడా ఇచ్చిన మాటకు వెనక్కిపోయే ప్రసక్తి లేదు. అందుకే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మొదటి అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ విధంగా అప్పుల కుప్ప రాష్ట్రంగా 7 లక్షలు ఉన్నప్పటికీ రైతు బంధును ఇవ్వగలిగినాం. మొదటి రోజే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి గౌరవ వేతనం ఇచ్చే పరిస్థితి తీసుకురాగలిగినాం. ఒక్కొక్క లీకేజీని అరికడుతూ మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఏకం చేస్తూ ఒకటి తర్వాత ఒకటి మెల్లమెల్లగా మేము 5 గ్యారెంటీ అమలు చేస్తూ ముందుకు పోతూ మిగతా గ్యారెంటీ అమలు చేయాలనుకున్న క్రమంలో ఎన్నికలు కూడా వచ్చింది. ఎన్నికలు కూడా అయిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల బాటను పడుతున్న క్రమంలో తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతాం. ఎక్కడ కూడా వెనక్కిపోదు. కాంగ్రెస్ మాట ఇవ్వదు, మాట ఇస్తే తప్పదు. ఆ విధంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా మాట జవాదాటడు, ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.